నమస్తే అందరికీ, వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజు మీ ముందుకి చాలా తక్కువ దొరుకుతుంది ఈ కలరు, చాలామంది ఇష్టపడుతుంటారు. 2017 మోడల్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ కేవలం 71 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఒక కీ అసలు యూజే చేయలేదు. టైర్స్ కూడా ఉన్నాయి. కార్ మొత్తం కూడా కంపెనీ పెయింట్తో ఉంది. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. ఎవరికైనా కావాలనుకుంటే కేవలం టోకెన్ అమౌంట్ మనకు పే చేస్తే కార్ అనేది బై రోడ్ పంపిస్తాం. ఒకసారి కార్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు పూర్తిగా చూపెడతాను. మరొకసారి కూడా చెప్తున్నాను, 2017 మోడల్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ వేరియంటు. ఇందులో మనకు పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. కారు మొత్తంలో కూడా ఇప్పటి వరకు ఏ పార్ట్ రీప్లేస్ కాలేదు, ఏ పార్ట్ పైన పెయింట్ కూడా వాడలేదు. ఒరిజినల్ అంటే ఒరిజినల్గా ఉంది వెహికల్. యూజ్ చేసిన వాళ్ళు ఎవరో చాలా నీట్గా యూజ్ చేశారు. 71 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఫ్రంట్ టైర్ల విషయానికి వస్తే మనకు ఒక 60-65% ఉంది. కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్ పైన కూడా చిన్న స్క్రాచ్ లేదు. సస్పెన్షన్లో చిన్న ఆయిల్ లీకేజ్ కూడా లేదు. అండర్ బాడీ కూడా చూడండి, అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. చాలా వరకు వెహికల్స్లో ఏంటంటే ఇక్కడ యూటర్న్ చేసేటప్పుడు డివైడర్ దగ్గర కానీ బండలు దాకి ఇక్కడ మనకి రన్నింగ్ బార్డర్ అనేది డ్యామేజ్ అవుతుంది. బట్ దీనికి 1% కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. సైడ్ మిర్రర్కి ఇండికేటర్ అయితే వస్తుంది. ఫ్రంట్ టైర్ పైన ఫ్లెండర్, డ్రైవర్ సైడ్ డోర్ అండ్ వెనకాల డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. చెప్పాల్సిన అవసరం లేదు, కార్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చాలా నీట్గా ఉంది. బాడీ లైటింగ్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్, వెనకాల టైర్ ఒక 50% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి, కంప్లీట్గా 4 సస్పెన్షన్లో కూడా. ఈ కారు ఎవరికైనా మీకు కావాలనుకుంటే డైరెక్ట్ ఢిల్లీ వచ్చి తీసుకెళ్తా అంటే ఢిల్లీ వచ్చి తీసుకెళ్ళవచ్చు. లేదు మమ్మల్ని పంపించామంటే కేవలం టోకెన్ అమౌంట్ పే చేస్తే కార్ అనేది మీ ఇంటి వరకు పంపిస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత మీరు మంచి అనుభవం ఉన్న మెకానిక్ని చూపెట్టుకొని మీ కార్ నచ్చితేనే తీసుకెళ్ళండి, నచ్చకపోతే మీరు స్టెప్ బ్యాక్ అయ్యవచ్చు. ఇది కార్కి సంబంధించి వెనకాల సైడ్ నుంచి వ్యూ. వెనకాల కూడా మనకు స్టెప్ని కూడా అలాయ్ వీలే వస్తుంది. అండ్ కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ ఉన్నాయి, రియర్ సెన్సార్స్. సస్పెన్షన్లో వెనకాల కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. రన్నింగ్ బార్డర్లో కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. వెనకాల స్టెప్పిన్ టైర్ కూడా మనకు ఒక 60-65-70% వరకు ఉంది ఆల్మోస్ట్. రియర్ వైపర్ కూడా ఉంటుంది. వెనకాల రియర్ డిఫాగర్ లైన్స్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ వాటర్ నాబ్ కూడా ఉంటుంది. వాటర్ వాస్తవం కూడా మనం వెనకాల వైపర్ క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది కార్కి సంబంధించి వెనకాల సైడ్ నుంచి వ్యూ. సో ఇది ఇక్కడ మనకు ఎలాంటి కీ ఆప్షన్ ఉండదు. ఈ బ్రేక్ లైట్లోనే మనకు వెనకాల డిక్కీ తీయడానికి అయితే బటన్ ఉంటుంది. అండర్ బాడీ కూడా చూసుకోండి, చిన్న డ్యామేజ్ కూడా లేదు అండర్ బాడీలో. కంపెనీ పంచింగ్స్, ఒకవేళ ఏమైనా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ఈ కంపెనీ పంచింగ్స్ ఉండవు. కంప్లీట్ వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ బాడీ లైనింగ్తో ఉంది. షోరూమ్ పెయింట్ ఉంది. ఇప్పటివరకు షోరూమ్ బయట పెయింట్ కూడా పడలేదు. ఇవి కనెక్టివిటీ పార్ట్లో కూడా చిన్న డ్యామేజ్ లేదు, ఆల్ పర్ఫెక్ట్. సో ఇది మనకు కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. కార్ బాడీ మొత్తంలో ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు మనకి. లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఫ్రంట్లో కానీ. వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ ఒక 50% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ రన్నింగ్ బాడీ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. అండర్ బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఎవరు యూజ్ చేశారు కానీ 2017లో ఉన్న కారు ఇప్పటి వరకు చిన్న గీత పడకుండా, అసలు పెయింట్ అనేది పడకుండా చాలా నీట్గా యూజ్ చేసుకున్నారు వెహికల్ని.
లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనం వెహికల్ లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు, ఎలాంటి కీతోని పని లేకుండా. ఇది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్, ఇది ఒక 60 to 75% ఉంది. సస్పెన్షన్లో క్లియర్ చూసుకోండి, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఆయిల్ లీకేజ్ ఉన్నప్పుడే కార్ సస్పెన్షన్ అనేది పోయినట్టు మనకి. ఇది కార్కి సంబంధించి మొత్తానికి బయట సైడ్ నుంచి వ్యూ. కార్ అయితే ప్రస్తుతానికి మనకు ఢిల్లీలో అందుబాటులో ఉందండి. బాడీ పరంగా, ఇంజన్ పరంగా 1% టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్. మా వెహికల్స్ ఏవైనా కూడా బై రోడ్డే వస్తాయండి. బై రోడ్ వస్తేనే ఇంజన్ క్వాలిటీ ఏందని మీకు కూడా అర్థమైపోతుంది. దాదాపు 2000 కిలోమీటర్లు బై రోడ్డు 120, 140 మెయింటైన్ చేసుకుంటూ వస్తారు వచ్చేటప్పుడు కూడా. సో ఏమన్నా ప్రాబ్లం ఉంటే రన్నింగ్లోనే తెలిసిపోతుంది. మేము పర్ఫెక్ట్ వెహికల్సే తీసుకుంటాం, ఎందుకంటే బై రోడ్ వచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మాకే ఇబ్బంది కాబట్టి. 1కి 10 సార్లు ఇక్కడ మనం మెకానిక్ దగ్గర వెహికల్ని చెక్ చేయించి వాళ్ళు ఓకే గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మనం కార్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకు పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ. ఇక్కడ కీతో ఎలాంటి సంబంధం లేకుండా వెహికల్ లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ కూడా చేసుకోవచ్చు. సో ఇది సీట్ కవర్స్ కూడా ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి. కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూడండి, ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు కనెక్టివిటీ పార్ట్స్లో. అసలు ఇక్కడ మనం కార్ ఎక్కే దగ్గర కూడా స్క్రాచ్ లేదు చిన్నగా. చాలా వరకు అయితే ఇట్లా మనం ఇక్కడ కాలు పెట్టి ఎక్కుతూ ఉంటాం, ఇక్కడ కూడా చిన్న స్క్రాచ్ లేదు, అంత నీట్గా ఉంది వెహికల్. ఈ కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూడండి, ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. అండ్ మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే ఇందులో ఫోర్డ్ కంపెనీ చెందిన మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది. అండ్ ఏసీ విషయానికి వస్తే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది ఇందులో. కంపెనీ ఫిట్టెడ్ మనకు డ్రైవర్తో సీట్తో పాటుగానే ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి కార్కి సంబంధించిన డోర్ ఓపెన్ అయితే డోర్ ఓపెన్ అని చూపెడుతుంది. అండ్ మ్యూజిక్ ప్లేయర్కి సంబంధించిన బటన్స్ కూడా మనకి ఇప్పుడు డిస్ప్లే కూడా మనకి ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. ఏసీకి సంబంధించిన డిస్ప్లే కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది. ఏమైనా సర్వీసింగ్ అవసరం ఉన్నా కూడా మీ వెహికల్ని సర్వీసింగ్ చేయించుకోండి అని చెప్పి మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఎయిర్ బ్యాగ్ల విషయానికి వస్తే ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మనకు డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. అండ్ సీట్లలో కూడా మనకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్, రైట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. ఇది మొత్తానికి మనకైతే కార్కి సంబంధించి ఇంటీరియర్ సైడ్ నుంచి వ్యూ. 4 డోర్లకు కూడా 4 పవర్ విండోసే ఉంటాయి. సైడ్ మిర్రర్ కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సరే వెనకాల సీట్ కవర్స్ కూడా చూడండి, వెనకాల సీట్ కవర్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎలాంటి సీట్ కవర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రూఫ్ కూడా చూడండి, కంపెనీ రూఫ్, కంపెనీతో వచ్చినప్పుడు రూఫ్ ఎట్లా ఉందో అదే ఉంది. చాలా వరకు అయితే ఏమంటారు మార్చిపోయినప్పుడు డ్రై క్లీన్ చేస్తూ ఉంటారు, అట్లాంటిది ఏం లేదు, నీట్గా ఉంది. అండ్ మనకు కనెక్టివిటీ పార్ట్స్ వెనకాల కూడా చూడండి, ప్రతి వెహికల్కి రస్ట్ వస్తుంటాయి, ఇలాంటి రస్ట్ లేదు. వెనకాల కూడా మనకు 12 వాట్స్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి వెహికల్ అయితే నేను చూస్తున్నా, మేము కూడా అంత నీట్గా యూజ్ చేయమేమో. ఇది 70,000 తిరిగిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఒక 30-40,000 తిరిగిన వెహికల్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది వెహికల్ ఇది. కార్ ఎంత బాగున్నా మనకు మెయిన్ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అప్రాన్స్ ఒరిజినల్లా కాదా చూసుకోవాలి. కంప్లీట్ అప్రాన్స్ ఒరిజినల్. ఫ్రంట్ పార్ట్ అనేది చేంజ్ కావద్దు. ఇక్కడ బ్యానట్ పట్టి మన దగ్గర అని కాదండి, ఇక్కడ మీరు కారు కొనుక్కున్నా కూడా మెయిన్ ఇవి మీరు చూసుకోవాల్సినవి. బ్యానట్ కూడా ఎక్కడ ఎలాంటి రిపేర్ లేదు, కంప్లీట్గా షోరూమ్తో వచ్చిన పార్ట్సే ఉన్నాయి. ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, వాష్ చేయించలేదు, ఇక వాష్ చేస్తే చాలా నీట్గా కనబడుతుంది. మీకు కంపెనీ మార్కింగ్స్ కూడా ఉన్నాయి. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉంది. సింగిల్ సెల్ఫ్లోనే అయితే వెహికల్ స్టార్ట్ కావడం జరుగుతుంది. మళ్ళీ కూడా చెప్తున్నామండి, కార్ అనేది మీ దగ్గర దాకా రీచ్ అయిన తర్వాత మీకు అన్ని రకాలుగా నచ్చి మెకానిక్ ఓకే అంటేనే వెహికల్ తీసుకెళ్ళండి, అందులో మీరు సందేహపడాల్సిన అవసరమే లేదు. రన్నింగ్ బార్డర్ డ్రైవ్ షాఫ్ట్, లోవర్ ఆర్మ్, సపోర్ట్ రాడ్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి.
లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇందులో మనకు డిఆర్ఐ లైట్స్ కూడా వస్తాయి, డే టైం రన్నింగ్ లైట్స్ అంటారు. 2 కీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక కీ అసలు టచ్ కూడా వేయలేదు, అంత బాగుంది వెహికల్. ఇది మొత్తానికి అయితే మనకు కార్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.